ఒక మనిషి పుట్టక ముందు నుంచి చచ్చేదాకా మనల్ని వదలని ఒకే ఒక హంటర్ ఏంటో తెలుసా? ట్యాక్స్. అవును బ్రో, మనం ఊపిరి పీల్చుకోవడం ఒక్కటే ఫ్రీ అని, మిగతా ప్రతి దానికి ఆ గవర్నమెంట్కి మనం కప్పం కట్టాల్సిందే భయ్య. ఒకసారి లిస్ట్ విను, నీ మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది అంతే. మనం అడుగు తీసి అడుగు వేస్తే చాలు బ్రో, సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఏదైనా వస్తువుని మనం అమ్మితే సేల్స్ ట్యాక్స్ పడుద్ది, కష్టపడి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్ లాగుతారు, సరే దాన్ని మార్కెట్ చేద్దాం అనుకుంటే కమర్షియల్ ట్యాక్స్ వేస్తారు, అలసిపోయి కాస్త రిలాక్స్ అవుదామని సినిమాకి వెళ్తే కూడా అక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పీకుతారు, లోన్ కట్టి ఎంతో ఇష్టంగా ఒక వెహికల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్ అంటారు, సరే దాన్ని రోడ్డు మీద తీసుకొస్తే రోడ్ ట్యాక్స్ ఏ చూపి అంటారు, మన భార్య పిల్లలతో కలిసి లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్తో బతారు, పోనీ బండిలో పెట్రోల్ కొడితే అందులో సగం సగం వాళ్ళకే ట్యాక్స్ పోతుంది, ఫ్యామిలీతో కలిసి ఒక పూట హోటల్కి వెళ్తే జీఎస్టీ చూపిస్తారు, చదువుకుని ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ అడుగుతారు, ఒంటి మీదకి బట్టలు కొన్నా ఇంట్లో కరెంటు వాడినా ఆఖరికి ప్రతి బిల్లులోనూ ట్యాక్స్ ఏమో ఎన్ని రకాల ట్యాక్స్లు కడుతూ అసలు మనం బతుకుతుంది మన కోసమా లేదా ఈ ట్యాక్స్లు కట్టడానికా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి అడుగులోనూ మన జేబులు ఖాళీ అవుతూనే ఉన్నాయే. ఒక సామాన్యుడి కష్టం అంతా ఈ ట్యాక్సుల రూపంలో ఆవిరైపోతుంది కదా బ్రో. ఈ ట్యాక్సుల వల్ల పడి నలిపోతున్న మన బ్రతుకుల మీద నీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి నీ ఫ్రస్ట్రేషన్ అయితే బయట పెట్టు మామ.